మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఆ పార్లమెంట్ సీటు టికెట్ కేటాయింపు విషయంలో 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవ్వబోతుందా? 10 ఏళ్ల తర్వాత మరోసారి పచ్చకండువా వేసుకునేందుకు ఆ ఎంపీ సిద్ధమయ్యారా? ఈసారి ఎన్నికల బరిలో ఆయనే ఉంటారా లేదంటే వారసుడిని దించుతారా? ఇది ప్రస్తుతం ఆ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న రాజకీయ చర్చ. ఇంతకీ ఏదా పార్లమెంట్ స్థానం, ఎవరా నేత, ఏంటా కథ? ప్రకాశం జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న మాగుంట కుటుంబం మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమైందనే రాజకీయ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి వచ్చే ఎన్నికల్లో మరోసారి సీటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది అధిష్టానం. దీంతో తనతో పాటు కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న మాగుంట మరోసారి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి మరణానంతరం రాజకీయ అరంగేట్రం చేశారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. 1998 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాగుంట మొత్తం 4 సార్లు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మాగుంటకు ఎమ్మెల్సీ పదవి కేటాయించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. వచ్చే ఎన్నికల్లో వారసుని ఎన్నికల బరిలోకి దించాలన్నది ఎంపీ మాగుంట టార్గెట్. కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో రాజకీయ అరంగేట్రం చేయించి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని శ్రీనివాసులరెడ్డి భావిస్తూ వస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఇరుక్కోవడం ఇద్దరి రాజకీయ భవిష్యత్తుకు మైనస్గా మారిందని చెప్పొచ్చు. ఈ కేసులో ఎంపీతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అప్రూవర్గా మారిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పాటు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీ అధిష్టానంతో మాగుంటకు గ్యాప్ ఏర్పడింది. ఈ కారణాలతోనే మాగుంటకు మరోసారి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం ఆసక్తి చూపలేదన్న ప్రచారం ఉంది. సిట్టింగ్ ఎంపీకి సీటు నిరాకరించడం, తెరపైకి కొత్త పేర్లు రావడంతో ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు సీటు చుట్టూ రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. మాగుంట శ్రీనివాసులరెడ్డికి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం వస్తుందా లేదా అన్న చర్చ నిన్న మొన్నటిదాకా జోరుగా జరిగింది. ఒంగోలు ఎంపీ టికెట్ మరోసారి మాగుంటకు ఇప్పించే విషయంలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానంతో ఓ దశలో తాడో పేడో తేల్చుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. దీంతో బాలినేని మాగుంట వ్యవహారం జిల్లా రాజకీయాలతో పాటు వైసీపీ అధిష్టానంలో చర్చనీయాంశమైంది. మాగుంటకు మరోసారి టికెట్ ఇప్పించే విషయంలో అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు బాలినేని. ఒకానొక సమయంలో మాగుంటతో కలిసి నడిచేందుకు బాలినేని పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. బాలినేని పంతం పట్టినా వైసీపీ అధిష్టానం కూడా వెనక్కి తగ్గలేదు. సీనియర్ నేతతో జరిగిన చర్చల్లో ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు వైసీపీ అధినేత. దీంతో బాలినేని కూడా తన ప్రయత్నాలను వదిలేశారు. ఒంగోలు ఎంపీ సీటు ఎవరికి ఇస్తే నాకెందుకు, నా నియోజకవర్గంలో నేను గెలిస్తే చాలంటూ బాలినేని మాట్లాడారు. తాజాగా వైసీపీ అధిష్టానం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాతో పాటు కావలి, కందుకూరు రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది. ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో బాలినేని సర్దుకుపోతారా, మాగుంట ఏం చేయబోతున్నారన్న చర్చ మొదలైంది. వైసీపీలో టికెట్ లేదని తేలిపోవడంతో ఇప్పుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఒంగోలులోనే ఉంటున్న మాగుంట ముఖ్య నేతలతో చర్చిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం తాను తీసుకునే నిర్ణయానికి అందరూ కలిసి రావాలని మద్దతుదారులను కోరుతున్నారట మాగుంట. మాగుంట మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా మాగుంటతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒంగోలు ఎంపీ టికెట్ని మాగుంట కుటుంబానికి కేటాయించేందుకు టీడీపీ సిద్ధమైనట్లు సమాచారం. అయితే వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించేదాకా మాగుంట ఎదురుచూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న మాగుంట వెంట నడిచేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వచ్చే ఎన్నికల్లో కుమారుడు రాఘవరెడ్డిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని మాగుంట భావిస్తున్నారు. కుమారుణ్ణి పోటీకి దించి ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని ముఖ్య అనుచరులతో ఇదే విషయాన్ని చర్చించారట ఎంపీ మాగుంట. రాఘవరెడ్డి పోటీ విషయంలో మాగుంట కుటుంబ సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకోసమే ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏమైనా అవాంతరాలు ఎదురైతే తప్ప దాదాపు అదే ఖాయమని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఈ పరిణామాలతో మరింత ఆసక్తికరంగా ఉంది ఒంగోలు పార్లమెంటు రాజకీయం.